స్పెట్స్ తీసేసి కళ్ళు మూసుకొని కూర్చుందాం. సైలెంట్ గా కూర్చోండి. స్థిరమైన సుఖమైన ఆసనాన్ని ఎంచుకోండి. నెమ్మదిగా మీ కళ్ళు రెండు మూసేసుకోండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. ఒక లోతైన శ్వాస తీసుకుందాం. మెల్లగా వదిలేయండి. ఇంకొకసారి లోతైన శ్వాస తీసుకుందాం. పూర్తిగా మీ శరీరం రిలాక్స్ అవుతుంది. మీ శరీరాన్ని గమనించండి. మీ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. తల నుంచి పాదాల వరకు అన్ని అవయవాల్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. అన్ని అవయవాలు పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇన్నర్ చైల్డ్ ని విజువలైజ్ చేసుకోండి. మీ చిన్నప్పటి వెర్షన్ ని ఊహించుకోండి. మీ చిన్నతనంలో మీరు ఎలా ఉన్నారో అలా ఊహించుకోండి. చిన్న పిల్లగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో అలా ఊహించుకోండి. ఆ పాప ఎక్కడ ఉందో చూడండి. ఆమె ముఖంలో ఎలాంటి భావాలు ఉన్నాయో మీరు గమనించండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. మీరు ఆ పాప దగ్గరికి నెమ్మదిగా వెళ్తున్నారు. ఆ పాపతో ఇలా మాట్లాడండి. నేను నీతో ఉన్నాను. నిన్ను ఎప్పటికీ వదలను. నువ్వు సేఫ్ గా ఉన్నావు. నువ్వు చాలా సెక్యూర్ గా ఉన్నావు, ప్రొటెక్టెడ్ గా ఉన్నావు. ఆ పాపని హగ్ చేసుకోండి. ప్రేమతో మీ ప్రేమను అందివ్వండి. ప్రేమని ఫీల్ అవ్వండి. మెల్లగా ఈ మాటలు రిపీట్ చేయండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు చాలా విలువైన వాడివి లేదా విలువైన దానివి. నీకు ఉన్న బాధను నేను అర్థం చేసుకుంటున్నాను. నీకున్న బాధను నేను అర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు సేఫ్ గా ఉన్నావు. నేను నీకెప్పుడు తోడుగా ఉంటాను. నీకు ఏ భయము లేదు. నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు. ఇప్పుడు ఆ చిన్న పాపలో ఉన్న బాధ, భయము ఒక లైట్ గా బయటికి వస్తోందని ఊహించండి. ఆ పాప కళ్ళల్లో బాధ, భయము కనిపిస్తున్నాయి. వాటన్నింటినీ పూర్తిగా బయటికి పంపించేయండి. ఒక లైట్ గా బయటికి వెళ్ళిపోతుంది.
ఆ లైట్ యూనివర్స్ లోకి వెళ్ళిపోతుంది, ఆ విశ్వంలోకి కలిసిపోతుంది ఆ లైట్. ఇప్పుడు చూడండి, ఆ పాప చాలా హ్యాపీగా లైట్ గా ఫీల్ అవుతుంది, ఎంతో హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇప్పుడు ఆ పాపని మీ హృదయంలోకి తీసుకోండి, మీ హార్ట్ లోకి తీసుకోండి. ఇప్పుడు మీరు మీ ఇన్నర్ చైల్డ్ ఒక్కటే. మీరు పూర్తిగా హీల్ అవుతున్నారు, మీరు పూర్తిగా హీల్ అవుతున్నారు. మెల్లగా మీ శ్వాసను గమనించండి. మీ శరీరాన్ని ఫీల్ అవ్వండి. లాస్ట్ 10 seconds. Last 5 seconds. యూనివర్స్ కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి మనస్ఫూర్తిగా. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. నిదానంగా చిరునవ్వుతో మీ 2 చేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండి. చూడగలిగారా? మీ ఇన్నర్ చైల్డ్ ని చూడగలిగారా? మీ చిన్నప్పుడు మిమ్మల్ని మీరు చూడగలిగారా? ఎలా అనిపించింది? ఏదన్నా గుర్తుకొచ్చినాయా? చిన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు, తను ఏదన్నా మీకు అనిపించిన ఆ టైంలో మీరు ఏదన్నా ఫీల్ అయ్యారా? బాధలు గాని, ఏదన్నా భయం గాని, అవన్నీ ఏమైనా సంఘటనలు గుర్తొచ్చినాయా? బాధపడుతూ ఉన్నది గుర్తొచ్చింది మేడం. ఓకే. నాకు 5 years అప్పుడు మా మదర్ చనిపోయారు మేడం. ఓకే. అయితే నా చిన్నతనం అంతా మేనత్తల దగ్గర, పిన్నమ్మల దగ్గర, పెద్దమ్మల దగ్గర పెరగటమే గాని మా నాన్న, అక్క అంతా దూరంగా. అయితే అప్పుడంతా సాడే, అసలు హ్యాపీ అనేది లేదు. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఏదో ఒక తెలియని ఆనందం. అయితే గుర్తు చేసుకునేది ఏం లేదు కానీ వాడి బాధల్ని ఎప్పుడో మర్చిపోయాను ఇక్కడ ఈ ధ్యానంలోకి వచ్చాక. కానీ ఇప్పుడు మాత్రం తెలియని ఆనందం, మనసంతా ఫుల్ ఎనర్జీగా అనిపించింది. ఓకే. ఓకే. సూపర్. థ్యాంక్ యూ మేడం. ఓకే, గ్రేట్ అండి. థ్యాంక్ యూ. అదండి, నా పేరు సునీత. నేను జూలైకి 1 year అవుతుంది మా రీడింగ్లో. ఈ ఇన్నర్ చైల్డ్ మాకు మేడం ఛాన్సులు. ఇప్పుడు మీకు కొత్త వాళ్ళకైనా మీకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయి. మాకు ఇప్పుడే చెప్తున్నాను మేడము. నేను చెప్తున్నా వాళ్ళకి కూడా ఇన్నర్ చైల్డ్ తీసుకోండి చేద్దాము అని అంటున్నాను. తెచ్చుకోలేదన్నమాట. ఇంకా ఈ క్లాస్ లోనే స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా ఇన్నర్ చైల్డ్ హీలింగ్. నాకేమి గుర్తు రాలేదు కానీ చిన్నప్పుడు ఒక ఫోటో ఉంది. అప్పుడు ఎప్పుడు అంత ఫోటోలు ఉండవు కదా. 7 years 2 పిల్లకలు వేసుకొని నేను చక్కగా బుగ్గలు కనిపించినాయి. ఆ ఫోటోని ఊహించుకున్నాను అనమాట. నాకు అమాయకంగా ఉంది ఫేస్ నాది, అదంతా కనిపించింది అనమాట. అట్లా నవ్వుకున్నాను అనమాట, చాలా బాగా నవ్వుకున్నాను. ఆ ఫీలింగ్ బాగుంది. ఆ అమ్మాయికి ఫేస్ చూసి సూపర్. బాగుంది మేడం.